బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని అవమానిస్తారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర విమర్శించారు. రాజ్యాంగ పదవులంటూ రాజీనామా చెయ్యను అనడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని ప్రజల తీర్పును అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు. శాశ్వతంగా బెంగాల్ సీఎం గుండిపోవాలనుకుంటున్నారా అని నిలదీస్తూనే ఓట్ చోరీ జరిగితే కోర్టుకు వెళ్లాలన్నారు. సీఎం పదవికి రాజీనామా చేస్తే ప్రజలు గౌరవిస్తారన్నారు. సీఎం పదవికి మమత రాజీనామా చేయకపోయినా మే 7తో అసెంబ్లీ రద్దయిపోతుందన్నారు రామచంద్రరావు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ పిలుస్తారంటున్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చెయ్యనంటూ కూడా హాట్ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మమతా బెనర్జీ మాట్లాడుతూ నేను సీఎం పదవికి రాజీనామా చేయను, లోక్ భవన్కి వెళ్ళను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కామెంట్ చేసింది. ఏ విధంగా చూడాలి? ఆమె ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నది. ఆమె ఎంపీగా చేసింది, గతంలో సెంట్రల్ మినిస్టర్గా చేసింది, ముఖ్యమంత్రిగా చేసింది. రాజ్యాంగం తెలుసు కదా ఆమెకు. ఏ వ్యక్తి అయినా సరే 5 సంవత్సరాల కోసం ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారు. 5 సంవత్సరాలు పూర్తిగా అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఆర్టికల్ 164 కింద, ఆ 164 కింద ఏం చేస్తారంటే గవర్నర్ యొక్క సాటిస్ఫాక్షన్ మీద, గవర్నర్ యొక్క ప్రెజర్ మీద ఒక హౌస్లో ఉన్నటువంటి ఒక మెజారిటీ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఎన్నుకుంటారో వారు ముఖ్యమంత్రి అవుతారు. వారే ముఖ్యమంత్రి కొనసాగిస్తారు. ఇప్పుడు ఈమె రిజైన్ చేయవద్దన్నా కూడా May 7th ఆమె టర్మ్ అయిపోతుంది, పదవి అయిపోతుంది. ఆమె రిజైన్ చేసేది చేయకపోతే పదవి అయిపోయింది. కాబట్టి ఏంటంటే పాపం ఓడిపోయిన తర్వాత ఆమె తట్టుకోలేకపోతున్నది. ఆమె తట్టుకోలేక ఆమె నేనే ఉండిపోతా పర్మనెంట్గా బెంగాల్ అనుకున్నది. మళ్ళీ ఇట్లా ఈ విధమైనటువంటి ఏదైతుందో ఇది ప్రజా తీర్పుని అవమానపరిచినట్టు, రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు, అదేవిధంగా ప్రజల ఒక ఏదైతే ఎన్నుకోబడేటువంటి ఒక ఏదైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళని కూడా అవమానపరిచినట్టు అని నేను భావిస్తా ఉన్నాను. సార్, ముఖ్యంగా మేమే ఎన్నికల్లో గెలిచాము అంటూ కూడా కామెంట్ చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించి బీజేపీ ఓట్ చోరీ చేసి గెలిచిందంటారు. అదే మళ్ళీ కోర్టుకు పోమని చెప్పండి. ఎవరు వద్దన్నాను? ఇప్పుడు ఆమెకి ఎలక్షన్ కానీ నమ్మకం లేదు కదా, కోర్టుకు పోమని చెప్పండి. ఏదైనా ఎలక్షన్స్లో డిస్ప్యూట్ వస్తే ఎలక్షన్ పిటిషన్ వేసుకుంటారు. ఇది ఏంటంటే కొద్దిగా పాపం మానసికంగా సంక్షోభం ఉన్నట్టుంది ఓడిపోయిన తర్వాత. ఇంకా అధికార దాహం తెలియదు. అధికారంగా దాకా అధికార దారం ఈ 5 ఏళ్ళు అవుతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ప్రయత్నం చేయమని చెప్పండి. ఎవరు వద్దన్నారు? కానీ 15 సంవత్సరాలు నేనే ఉంటాను, నాకే బంగ్లాదేశ్లో వేస్తారు, నాకే రోహింగ్యాలు వేస్తారు అని ఆ ఓట్లు లేకపోయే వరకు ఇక ఆమె ఇక పాపం నేనేం అనకూడదు. ఆమె కూడా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసింది. మళ్ళీ మానసికంగా కొద్దిగా ఆమె రెస్ట్ తీసుకుంటే మంచిది కొన్ని రోజులు అని చెప్తాను. సార్, రాజీనామా చేయకపోయినా ఎటువంటి ఇబ్బందులు ఉండవా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి? ఏముండవు కదా. 172 ఆర్టికల్ కింద ఏ ఒక గవర్నమెంట్ అయినా 5 years కిందనే 5 years కోసం ఉంటుంది. ఈమె 5 years May 7th అయిపోతుంది. కాబట్టి ఆమె రాజీనామా చేస్తే చేయకపోతే ఉంది. గవర్నర్ కొత్త ఎమ్మెల్యేస్ని పిలుస్తారు. ఆ కొత్త ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళ దాంట్లో మెజారిటీ ఏమని అనుకుంటే వాళ్ళే సీఎం అవుతారు. ఈమె రిజైన్ చేయకపోతే చేసేది. రిజైన్ చేస్తే ఈమెకు ఒక మర్యాద దక్కుతుంది, ప్రజలు ఆదరిస్తారు. లేదనుకుంటే ప్రజలు అసహించుకుంటారు. ఇది మన మతానికి చూసుకుంటే మమతా బెనర్జీకి సంబంధించి ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా May 7th మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. కొత్త ప్రభుత్వానికి గవర్నర్ పిలుస్తారంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణతో నాగేంద్ర, హైదరాబాద్.